ఆ మాజీ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోయారు. కోపంలో కూడా సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా మాట్లాడారు. ఆ మాజీ ఎమ్మెల్యే మొదటి నుంచి ఇలా గట్టిగా మాట్లాడితే నియోజకవర్గంలో ఇంత అవినీతి అక్రమాలు జరిగేవి కాదని ప్రజలు అనుకుంటున్నారా? ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యేకు ఎందుకంత కోపం వచ్చింది? ఆయన కోపం వెనకాల ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈయన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోకి జాయిన్ అయి 2014, 2018లో 2 సార్లు మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. నడిపల్లి దివాకర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నడిపల్లి దివాకర్ రావు వివాదరహితుడు, సౌమ్యుడు, నెమ్మదస్తుడు, మంచివాడు, అధికార పెత్తనం చెలాయించే వ్యక్తి కాదనే పేరు ఉంది. ప్రజలతో నేరుగా మాట్లాడడం, వారి సమస్యలు విని పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివాకర్ రావే నేరుగా చేసేవాడు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో 20 ఏండ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు కానీ దివాకర్ రావు ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించేవారు. ప్రజలతో మాట్లాడిన సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లలో మాట్లాడిన సందర్భాల్లో ఆయన ఎంతో నెమ్మదిగా, ఎలాంటి కోపం లేకుండా కూల్గా మాట్లాడేవారు. అలాంటి కూల్ పొలిటీషియన్ కాస్త ఇటీవల ఫైర్ పొలిటీషియన్గా మారిపోయారు. మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతి అధికారులపై గతంలో ఎన్నడూ లేని విధంగా కోపం తెచ్చుకొని మాట్లాడారు. అవినీతి అక్రమాలు చేసిన అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టబోమని, వారి భరతం పడతామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అవినీతికి కొమ్ము కాస్తున్న అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించడం హాట్ టాపిక్గా మారింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నడిపల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, ఈ ప్రెస్ మీట్ అధికారులను ఆలోచించమని చెప్పడానికి పెడుతున్నాను, రాజకీయాల కోసం కాదని చెప్పారు. మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవడానికి ప్రధానమైన కారణం చేయని పనులకు బిల్లులు రాయాలని, చేసిన పని కంటే ఎక్కువ బిల్లులు ఇవ్వమనడంతో తన ఉద్యోగం పోతుందనే భయంతో ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని, ఈ ప్రాంత ప్రజలు కోడై కూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం శూన్యం. కార్పొరేషన్ పరిధిలో ఇల్లు కట్టుకోవాలంటే దళారులు, అధికారులు దోచుకోవడం కోసమే మున్సిపల్గా ఉన్న మంచిర్యాలను కార్పొరేషన్గా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు రాబోయే ఆపదను ముందే గ్రహించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, కానీ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. వాళ్లపై కూడా భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవని, గోదావరిలో ఉన్న ఇసుకను, మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూలగొట్టడానికి సహకరించిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక తప్పులు చేసి మేం రిటైర్ అయిపోతాం, మాకేమవుతుంది అనుకునే అధికారులకు భవిష్యత్తులో మీకు పెన్షన్ కూడా రాకుండా చేస్తామని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యేసరికి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారనే టాక్ వినిపిస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గతంలో ఎన్నడూ ఈ విధంగా మాట్లాడని దివాకర్ రావు ఇప్పుడెందుకు ఈ రేంజ్లో ఫైర్ అవుతున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇన్నాళ్ళు మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మాట్లాడుతున్నందుకు కొంతమంది సంతోషపడుతున్నారు. నీవే గనుక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరిగ్గా పనిచేస్తే వేరే వ్యక్తిని ఎందుకు గెలిపించేవాళ్లమని మరికొందరు అంటున్నట్టు సమాచారం.